రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన పవిత్రమైన నామంలో కర్మెలు ప్రార్థన చేయడానికి కూడి ఉన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దైవాశీస్సులు. దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకుని ధ్యానం చేసుకుని కర్మెలు ప్రార్థనలోనికి వెళ్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమూయేలు రెండవ గ్రంథం 5వ అధ్యాయము. సమూయేలు రెండవ గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. యెబూసీయులు దేశంలో నివాసులై ఉండగా రాజును అతని పక్షం వారును యెరూషలేమునకు వచ్చిరి. యెబూసీయులు దావీదు లోపలికి రాలేడని తలంచి, నీవు వచ్చిన యెడల ఇచ్చటి గ్రుడ్డివారును కుంటివారును నిన్ను తోలివేతురని దావీదునకు వర్తమానం పంపియుండిరి. అయినను దావీదు పురమను అనబడిన సియోను కోటను దావీదు స్వాధీనపరుచుకొని ఆ దినమున అతడు యెబూసీయులను హతము చేయువారు నీటి కాలువల పైకి వెళ్ళి దావీదును హేయులైన గుడ్డివారిని కుంటివారిని హతము చేయవలనని చెప్పి, అందును బట్టి గుడ్డివారును కుంటివారును ఉన్నారు. అతడు ఇంటిలోనికి రాలేడని సామెత పుట్టాను. దేవుడి పరిశుద్ధ వాక్యం ద్వారా మనందరితోనూ మాట్లాడునుగాక. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయంలో ఇశ్రాయేలీల సకల గోత్రముల వారు వచ్చి దావీదుని ఇశ్రాయేలీల మీద రాజుగా పట్టాభిషేకం చేశారు. ఇశ్రాయేలీలకు 12 గోత్రాలు. అందులో మొదట యోధా వారికి బెన్యామీను వారు, ఈ 2 గోత్రాల వరకు రాజుగా దావీదు నియమించబడ్డాడు, పట్టాభిషేకం చేయబడ్డాడు. దావీదుకి సౌలు కుటుంబీకులకు అంతకంతకు యుద్ధం జరుగుతూ వచ్చింది. ఆ యుద్ధంలో దావీదును దావీదు యొక్క దండు రోజు రోజుకి వర్ధిల్లుతూ వచ్చారు. కానీ సౌలును అతని యొక్క కుమారుడైన ఇష్బోషెతు యొక్క సైన్యము రోజు రోజుకి బలహీనపడ్డారు. ఈ సీన్ అంతా చూసిన తర్వాత ఇశ్రాయేలీల 12 గోత్రాల వారు వచ్చి దావీదుతో సమాధానపడి హెబ్రోన్లో దావీదు నద్దకు వచ్చి అతన్ని ఇశ్రాయేలీల 12 గోత్రాల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేశారు. దావీదు 30 ఏండ్ల వయసు కలిగిన వాడై ఏలన ఆరంభించాడు. కానీ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే, షాలేము రాజైన మెల్కీషెదెకు గారు స్థాపించినటువంటి యెరూషలేం, దానికి 2 పదాల కలయిక ఈరే షాలేం అనే 2 పదాలే తర్వాత యెరూషలేముగా మార్పు చెందాయని అనేక మంది చరిత్రకారులు చెబుతారు. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిగా అర్పించడానికి తీసుకెళ్ళినటువంటి ఆ మోరియా పర్వతం ఏదైతే ఉందో, ఆ పర్వతం మీద దేవుడు చూసుకుంటాడు ఈరే, దానికి దిగువలో ఉన్నటువంటి పట్టణం షాలేం. ఆ షాలేము ఈ యెహోవా ఈరే అన్నాను కదా, అందుకని ఆ రెండింటినీ కలిపి ఈరే షాలేం కాలక్రమేణా యెరూషలేం అయ్యిందని చాలామంది బైబిల్ పండితులు నమ్ముతున్నారు. యెరూషలేం అనేది, ఆ సియోను కోట అనేది దావీదు రాజధాని నగరంగా చేసుకుని దాని నుండి ఇశ్రాయేలీల 12 గోత్రాలని పాలించాలనేది దావీదు అభిప్రాయం. కానీ ఆ ఈరే షాలేం, యెరూషలేం అనేటువంటి ఆ ప్రాంతాన్ని యెబూసీయులు పరిపాలన చేస్తున్నారు. యెబూసీయులు మేము వెళ్ళమని చెప్పి గట్టి పట్టుపట్టారు. ఆ క్రమంలో అక్కడొక
ముఖ్యమైనటువంటి మలుపు తిరిగింది చరిత్ర. హెబ్రోన్లో కాదు నా సింహాసనం ఉండవలసింది, సియోను కోట, యెరూషలేము, మోరియా పర్వతం, ఈ అన్ని పేర్లు కలిగినటువంటి భూలోకంలో దేవుడు కోరుకున్న పరిశుద్ధ స్థలమైనటువంటి ఆ స్థలాన్నే రాజధానిగా చేసుకోవాలనుకున్నాడు. అయితే భూమి మీద ఉన్న యెరూషలేము పరలోక యెరూషలేముకి సాదృశ్యం. ఆ పరలోక యెరూషలేం పట్టణానికి సాదృశ్య రూపకమైన భూలోక యెరూషలేములో దావీదు సింహాసనాసీనుడై ఉండుట దేనికి సింబాలిక్గా ఉంది అని అంటే, ఆ పరమ యెరూషలేములో యేసుస్వామి సింహాసనాసీనుడై సర్వ విశ్వమును పాలించుట అనేది సింబాలిక్గా ఉంది. అంతేకాదు, యెరూషలేము అనేది దేవుని సంఘానికి సాదృశ్యం. దేవుని సంఘము, దేవుని యొక్క సమాజం, దేవుడైన యేసురాజు రాజుగా ఉండి దేవుని సంఘాన్ని పాలించాలి. కానీ దురదృష్టకరమైన విషయం ఏంటంటే, దావీదు రావడానికి వీల్లేదు. ఒకవేళ దావీదు గాని వస్తే ఎవరో వద్దు, ఇక్కడ కుంటివారు గుడ్డివారు ఉన్నారు, ఈ అంగవైకల్యం కలిగిన వారే దావీదుని తరిమేస్తారు. అంటే దావీదు అంటాడు, దావీదుకు హేయులైనటువంటి కుంటివారిని గుడ్డివారిని అక్కడ లేకుండా చేయండి. ఇదేమన్నమాట అండి? ఇదేమన్నా మంచి మాటే? దావీదుకి కుంటివారు గుడ్డివారు జాలి కలగాలి, కానీ హేయులేంటి? అంత కఠినమైన మనసు కలిగిన వాడా దావీదు? సమాజంలో నాకు కుంటివారు గుడ్డివారు అంటే హేయులు, వారంటే నాకు పడదు అన్నవాడిని ఎవడన్నా మెచ్చుకుంటాడా? అలాంటి చూసి చిరాకు పడతారు, అసహ్యపడతారు. ఇదేంటండి, కుంటివారు గుడ్డివారు అనేటువంటి ఈ అంగవైకల్యం ఎవరికైతే ఉందో, ఈ అంగవైకల్యం కలిగిన వారి మీద జాలిపడాలి. దివ్యాంగులు అని అంటున్నారు, అంగవైకల్యం కలిగిన వికలాంగులు కాదు వాళ్ళు, దివ్యాంగులుగా పిలువబడే వారి మీద జాలిపడాలి. కానీ ఇక్కడ ఏముంది? దావీదుకు హేయులైనటువంటి, దావీదునకు హేయులైన గ్రుడ్డివారును కుంటివారును హతము చేయవలెను. ఏమన్నా బాగుందంటారా? ఏమి బాగాలేదు. మీకే కాదు, నాకు కూడా నచ్చలేదు. కానీ ఒక మాట చెప్తాను వినండి. వాస్తవానికి దావీదుకి కుంటివారంటే హేయం కాదు, అసహ్యం కాదు. దావీదు శత్రువైనటువంటి సౌలు కుమారుడైన యోనాతాను ఉన్నాడు. యోనాతానికి ఒక కొడుకున్నాడు. వాడి పేరు మెఫీబోషెత్. ఈ మెఫీబోషెత్ అనేటువంటి వ్యక్తి కుంటివాడు. కుంటివారు గుడ్డివారు దావీదుకి హేయులు కాబట్టి, పైగా శత్రువు యొక్క కుమారుడు, సౌలు శత్రువు, సౌలు మనవడు మెఫీబోషెత్. కానీ దావీదు అంటాడు, యోనాతానును బట్టి నేను ఉపకారం చూపడానికి సౌలు సంతతిలో ఎవరున్నారు అంటే లొదెబారులో మెఫీబోషెత్ ఉన్నాడు. ఆ వార్త ఆయన దగ్గరికి వచ్చింది. నేను యోనాతానును బట్టి నేను ఉపకారం చూపుతానని రాజు యొక్క భోజనం బల్ల దగ్గర ప్రతిరోజు రాజుతో కలిసి భోజనం చేయడానికి మెఫీబోషెత్కి అవకాశం ఇచ్చాడు. అంతేకాదు, తన తండ్రి తాత ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరలా తీసుకొచ్చి మెఫీబోషెత్కి అప్పగించాడు. మరి చెప్పండి, దావీదుకు హేయులా గుడ్డివారు కుంటివారు? అదే బైబిల్లో ఒక మాట ఉందనగానే దాన్ని తీసుకుని, అక్షరార్థంగా ఒక మాటను తీసుకుని విమర్శించడం, తోలనాడడం, ఏంటి స్టేట్మెంట్లు ఇవ్వడం చేయకూడదు. దావీదునకు హేయులైనటువంటి కుంటివారు గుడ్డివారు ఉన్నారు గనక వారు ఉన్నంతకాలము యెరూషలేములో దావీదు ప్రవేశించడు. దావీదు సియోను కోటలోకి వచ్చి పరిపాలన చేయాలి అని అంటే అక్కడ కుంటివారు గుడ్డివారు ఉండొద్దు. వారిని చంపేయండి, వారిని వెలివేయండి, బయట పంపించండి, వాళ్ళని హతం చేసేయండి. ఎందుకంటే దావీదుకు హేయు.
నా ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, వాస్తవానికి భౌతికమైన అంగవైకల్యము దావీదుకి ఏమీ ఆటంకం కాదు, అడ్డు కాదు. ఇక్కడ ఒక ముఖ్యమైన పాఠం ఉంది. యెరూషలేము అనగా దేవుని సంఘం. దేవుని సంఘంలో దేవుడు రాజుగా పాలన చేయడానికి యెరూషలేములోకి దావీదు వచ్చినట్టు యేసు స్వామి తన దివ్య సంఘానికి రాజుగా, మహారాజుగా రాబోతున్నాడు. చూడండి, ఆయన తన కోటలో ప్రవేశించాలంటే ఆయనకు హేయమైనటువంటి కుంటివారు, గుడ్డివారు ఉండడానికి వీల్లేదు. ఇది పాఠం. ఈనాడు దేవుని సంఘంలో ఎలాంటి వారు ఉన్నారు? యెబూసీయులు యెరూషలేములో ఉన్నారు. అక్కడ కుంటివారు, గుడ్డివారు దావీదుకి హేయులు. సేమ్ పిక్చర్ ఇక్కడ కనబడుతుంది. ఈనాడు దేవుని సంఘంలోనికి, సియోను కోటలోనికి యేసయ్య ప్రవేశించాలనుకుంటున్నాడు. కానీ దుఃఖకరమైన విషయం ఏంటంటే ఆయన ప్రవేశించకుండా ఆయన్ని అడ్డుకోవడానికి, ఆయన రాకకు ఆటంకంగా ఉన్నది ఎవరనుకుంటున్నారు? దేవుని సంఘంలో ఆధ్యాత్మిక వైకల్యం కలిగిన వాళ్ళు. శారీరక అంగవైకల్యము దావీదుకి హేయం కాదు, యేసయ్యకు కూడా హేయం కాదు. ఈనాడు ఆధ్యాత్మిక వైకల్యం చేత కుంటివారిగా, గుడ్డివారిగా, చెవిటివారిగా, దేవుని ప్రణాళిక చూడలేని వారిగా, దేవుని స్వరం వినలేని వారిగా, దేవుని మార్గంలో పరిగెత్తలేని వారిగా అనేక మంది దేవుని పిల్లలు అంగవైకల్యం కలిగిన వారై ఉన్నారు. కానీ ఆయన ఏం కోరుకుంటున్నాడు? అనునాంగులుగా ఉండాలని కోరుకుంటున్నాడు. అంటే అంగవైకల్యము లేని వారిగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈనాడు దేవుని పిల్లలు అనునాంగులుగా లేరు, వికలాంగులుగా ఉన్నారు. ఈ వికలాంగులుగా దేవుని యొక్క రాకకు ఆటంకంగా ఉన్నటువంటి దేవుని సమాజానికి స్వస్థత కలగాలని, దేవుని సంఘంలో ఉన్న దేవునికి హేయులైన వారికి దేవుడు మారు మనసు ఇవ్వాలని, సరిచేయాలని ప్రార్థన చేయడానికి కూడుకున్నదే కర్మేలు ప్రార్థన. కర్మేలు ప్రార్థన అంటే ఏమనుకుంటున్నారు? దావీదు రాజు యెరూషలేములో సియోను కోటలో ప్రవేశించడానికి ఆటంకంగా ఉన్నవారిని తీసివేయడం. ఈనాడు దేవుని సంఘంలో అనేక మంది ఆటంకంగా ఉన్నారు. ఆయన రాకపోవడానికి కారణం ఏంటనుకున్నారు? వస్తే గుడ్డివారు, కుంటివారు తప్ప ఆరోగ్యవంతులు లేరు. దేవుని ప్రణాళిక తెలియని వారు, దేవుని స్వరం ఎరగని వారు, దేవుని మార్గంలో నడవని వారు, దేవుని కొరకు పనిచేయలేనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారు, నడుము వంగిపోయిన స్థితిలో ఉన్నవారు, నిలవలేని వాళ్ళు. అయ్యో, ఇంతమంది వైకల్యము కలిగిన వారు ఉంటుండగా ఎలా ప్రవేశిస్తాడు? పరమ దావీదు రావాలంటే, భౌతికంగా అక్షరార్థమైన దావీదే అంటున్నాడు, దావీదు రాజు గారు రావాలంటే ఈ కుంటివారు, గుడ్డివారు హేయులు. ప్రియమైన సహోదరుడా, ఒకవేళ నీలో ఉన్న వైకల్యం దేవునికి హేయమని గుర్తుపెట్టుకో. కాబట్టి కోటలో ప్రవేశించాలని యేసు స్వామి వస్తున్నాడు. యేసయ్య రాకడకు ముందుగా దేవుని సంఘం అనునాంగులుగా మార్చబడాలి. వికలాంగులుగా ఉన్నవారు ఆ వైకల్యం అంతా తొలగిపోయి అనునాంగులుగా మార్చబడి యేసయ్య రాకడకు సిద్ధమై ఉండాలి. అలాగ దేవుని సంఘం అంతటిని సిద్ధపరచడానికే ఈ కర్మేలు ప్రార్థన చేయాలని ప్రవక్త ఓఫీర్ గారి ద్వారా దేవుడు పిలుపునిచ్చాడు. మరలి రండి దైవజనమా, ప్రభుని పిలుపిదే. తరలి రండి, మరలి రండి. కోల్పోయినటువంటి ప్రార్థన జీవితం, కూలిపోయిన ప్రార్థన బలిపీఠాలు మరలా కట్టుకుందాం. మనలో ఉన్న వైకల్యాన్ని తొలగించుకుందాం. దేవుని స్వరం వినలేని వారిగా, దేవుని ప్రణాళిక చూడలేని వారిగా ఇలాగే బ్రతకడం కాకుండా మన బ్రతుకులను మార్చుకుందాం. దేవుని యొక్క సత్యాన్ని నేర్చుకుందాం. దేవుని మార్గంలో నడిచిపోదాం. దేవుడు మనకు అటువంటి కృప సమృద్ధిగా అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దామా?
ఓ చిన్న ప్రార్థన చేసిన తర్వాత కర్మేల అంశాలు ఒక్కొక్కరిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేయండి. ఈ రాత్రికాల సమయంలో కాన్ఫరెన్స్ కాల్లో, జూమ్ మీటింగ్లో, ఇదిగోనైనా ఈ లైవ్ ద్వారా నీ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ కూడా అనునాంగులుగా మార్చబడుదురుగాక. నీకు ప్రీతికరమైన వ్యక్తులుగా మేమందరము మార్చబడదుముగాక. ఆటంకాల అభ్యంతరాలన్నీ కాల్చివేయండి. మీరే మహిమ పొందమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్.